టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందజేస్తున్నారు. అంతకుముందు వారితో ప్రమాణం చేయించారు. మొత్తంగా చంద్రబాబు ఇంటి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ అందజేస్తున్నారు. అయితే అందుకు ముందు వారితో ప్రమాణం చేయించారు. ఇక మొత్తంగా చంద్రబాబు ఇంటి వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో నుంచున్న అభ్యర్థులకు అటు చంద్రబాబు నాయుడు బీ ఫార్మ్స్ అందజేయడం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది? రత్న మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి స్థాయిలో కోలాహలం నెలకొంది. తాజాగా చంద్రబాబు నివాసానికి సంబంధించి దాదాపుగా 144 మంది అభ్యర్థులకి చంద్రబాబు మరికొద్ది సేపట్లోనే బీ ఫార్మ్స్ ఇవ్వబోతున్నారు. అయితే దీంట్లో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగిలిన వర్గాలకు కూడా చంద్రబాబు ఇప్పుడు బీ ఫార్మ్స్ అందజేయబోతున్నారు. దెందులూరు అసెంబ్లీకి సంబంధించి కూడా సాయంకాలం బీ ఫామ్ ని చంద్రబాబు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అనపర్తి వివాదం కూడా దాదాపుగా సద్దుమడిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో చింతమనేని ప్రభాకర్ కి లైన్ క్లియర్ అయింది. ఇక అనపర్తికి సంబంధించి కూడా నల్లిమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీలో చేర్చి బీజేపీ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఏదైతే రఘురామకృష్ణరావుకి సంబంధించి కూడా ఉండి అసెంబ్లీ స్థానంలో ఉందో అక్కడ ఉన్న రామరాజుకు సంబంధించి కూడా ఆయనకి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్న తోట సీతామహాలక్ష్మికి సంబంధించి కూడా పొలిట్ బ్యూరో సభ్యురాలు, అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఎన్నికల సమన్వయకర్తగా నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 4 అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి మార్పులు చేర్పులు జరిగినట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, అయితే కూటమి నేతలు అటు గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా మందిని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా వైనాడ్ 175 అంటున్న జగన్ ని గద్దెదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇస్తున్న బీ ఫామ్లకు సంబంధించి కొంతమంది పేర్లు ఖరారు చేసినప్పుడు అసంతృప్తి నేతలు ఎవరైనా తెరపైకి వచ్చిన అంశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికి 4 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు జరిగిన 4 నియోజకవర్గాలకు సంబంధించి ఉండి అసెంబ్లీకి సంబంధించి కూడా రామరాజుకి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే మడకశిరకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అతన్ని సునీల్ కుమార్ ని బుజ్జగించే ప్రయత్నం అయితే చేసినట్లున్నా ఆయన కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లు కూడా తెలుస్తా ఉంది. మాడుగులకు సంబంధించి ఉన్న వ్యక్తిని కూడా టీడీపీ నేతలు బుజ్జగించారు. అక్కడ కూడా లైన్ క్లియర్ అయినట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే అనపర్తికి సంబంధించి మొదటి నుంచి వివాదం కొనసాగుతుందో ఆ వివాదానికి చంద్రబాబు కొద్దిసేపు క్రితమే ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడా కూడా నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 4 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ కూడా చంద్రబాబు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ అసంతృప్తులు, ఆగ్రహాలు, ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకారం కూడా అభ్యర్థుల ఎంపికనైతే కొనసాగిస్తున్నట్టు తెలుస్తా ఉంది. రత్న రైట్ శివ, అయితే ఈసారి బీ ఫార్మ్స్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్ కూడా ఎక్కువ సమయం లేదు, కొద్ది రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. అయితే ప్రచారం ఏ విధంగా ముమ్మరం చేయనున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు? మొత్తానికి ఇప్పటికే దాదాపుగా అభ్యర్థులంతా కూడా ప్రచారంలో ముమ్మరంగా ఉన్నారు. కేవలం 4 నియోజకవర్గాలు మాడుగుల, ఉండి, అలాగే మడకశిర సంబంధించిన మార్పులకు సంబంధించి చేర్పులకు సంబంధించి మాత్రమే జరిగిన నేపథ్యంలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉమ్మడి కూటమి తరపున ఆల్రెడీ ప్రచారాలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం అభ్యర్థి మాత్రమే మార్పు జరిగింది కానీ ప్రచారానికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో రానున్న రోజులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వచ్చే నెల రోజుల పాటు, అంటే దాదాపుగా 20 రోజుల పాటు సమయం ఉంది. 20 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కార్యాచరణ రూపొందించుకుని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి కూటమి నేతలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కూటమికి సంబంధించి ఒకవేళ ఒక అభ్యర్థికి సంబంధించి ఎక్కడా కూడా ప్రచారం అయితే జాప్యం లేదు. కేవలం అభ్యర్థికి సంబంధించి మాత్రమే మార్పు చేర్పులు జరుగుతున్న నేపథ్యంలో ప్రచారానికి పెద్దగా ఇబ్బంది లేదని చెప్పి కూడా మనం భావించాలి. రత్న రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.